బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. జంట నగరాల్లో పెద్ద ఎత్తున ఏసీపీలను కూడా బదిలీ చేశారు. హైదరాబాద్కు చెందిన 39 మంది నాన్ క్యాడర్ అడిషనల్ ఎస్పీలతో పాటు 5 డీసీపీలను కూడా బదిలీ చేశారు. వీరితో పాటు రాష్ట్రంలో 110 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణలో భారీగా పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇక జంట నగరాల్లో పెద్ద ఎత్తున ఏసీపీలను కూడా బదిలీ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసు అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చేసినట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారికి వివిధ చోట్ల పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 5 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసి వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. మనం 39 మంది అదనపు ఎస్పీలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 110 మంది డిఎస్పీలను కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులన్నీ కూడా ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లు నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తుంది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుని కూడా బదిలీ చేసి అక్కడ తరుణ్ జోషికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. రాచకొండ కమిషనర్ గా సీనియర్ ఆఫీసర్లను కూడా సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సిటీగా కూడా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం. భారీగా అంటే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఈ భారీగా పోలీస్ బదిలీలు జరిగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.